పేరు ప్రసన్న. 2029న ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు ఒకసారి వచ్చాను అనమాట. నేను నా సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, ఈ చర్చికి రావడానికి కారణం గురించి చెప్తున్నా. కొంచెం ఓపిక ఇవ్వండి, త్వరగా చెప్పేస్తాను. ఎక్కడ చర్చిలు లేవన్నమాట. కోవిడ్ టైము. నేను ఈఎస్ఐ హాస్పిటల్లో చేస్తాను. అయితే ఎక్కడ లేకపోయేసరికి దేవా గుడ్ ఫ్రైడే రోజు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏంటి చర్చి ఎక్కడ ఓపెన్ చేసలేదంటే ఒక సిస్టర్ ద్వారా ఇక్కడ వచ్చానండి. వచ్చిన ఫస్ట్ డే అనుకున్నాను అనమాట. అందరూ పురపిల్లలు, అందరూ యూతే ఉన్నారు. నేను హెబ్రోన్ చర్చికి వెళ్తాను. అయితే ఏం చర్చినో ఏమో, ఇక్కడ అంతా యూతే ఉన్నారు. అసలు మాస్టర్ గారు బంధువులు లేనట్టుంది. ఏదో గతిరాక వచ్చాను, కానీ ఈసారి అయితే వచ్చాను. అసలు జీవితంలో ఎప్పుడు రాకూడదు చర్చికి అనుకున్నాను. ఆ రోజు ఫస్ట్ డే గుడ్ ఫ్రైడే రోజు అనుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 year 2 months 6 months అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె, నేను కోవిడ్ డబుల్ డ్యూటీ చేసేవాళ్ళం. ఆ టైంలో స్టాఫ్ లేదని చెప్పి 2 డ్యూటీలు చేసేవాళ్ళం. అయితే ఆమె ఒక రోజు మార్నింగ్ డ్యూటీ ఉంటే ఈవినింగ్ వచ్చేదాన్ని, ఈవినింగ్ ఉంటే మార్నింగ్ వచ్చేదాన్ని. అయితే అట్లా ఉంటే ఇక డ్యూటీ ప్రేయర్కి వెళ్ళామనంటే లేదు వెళ్ళలేదంటే, ఇక్కడ ఒక చర్చి ఉంది. తెలుసులేమ్మ తల్లి, నేను రాను ఆ చర్చికి, ఒకసారి వెళ్ళాను, వెళ్ళొద్దు అనుకున్నాను అని చెప్పి ఆమెతో కూడా అన్న ఏదైతే ఏమైంది, చర్చికి వెళ్ళమే కదా, ప్రజెంట్ చేసుకున్నాం దేవుడి సన్నిధిలో, ఈరోజు సండే కదా అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయింది. అయితే ఆ మంత్ నాకు మా సిస్టర్ జనరల్ డ్యూటీ చేశారు 9 to 4. ఇక్కడ 7 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పి దైవ సేవకులు చెప్పారు అనమాట. అయితే దేవా నీ సన్నిధిలో ఉండడానికి నాకు ఇలా వేసారేమో డ్యూటీ అని చెప్పి ప్రతిరోజు వచ్చేదాన్ని అనమాట, ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే దేవుడు గొప్ప రీతిగా, నేను సెమీ క్రిస్మస్ రోజు ఒక స్కిట్లో ఉన్నానండి నేను. అది కూడా ఒక గొప్ప సాక్ష్యము. అయితే ఆ రోజు నా స్కిట్లో నా పోర్షన్ ఏంటంటే, మాస్టర్ గారికి, పిలుపు మాస్టర్ గారికి పని పట్టలేక శుక్రవారం పెడతారు ప్రార్థన, శనివారం పెడతారు, ఆదివారం పెడతారు. మిగతా టైం అంతా మేము అన్ని రోజులు ఇక్కడ ప్రేయర్కి వస్తే మిగతా టైం మా బుక్ ఎలా జరుగుతుంది అని చెప్పి అనే వర్డ్ నాకు ఇచ్చారనమాట. ఆ రోజు నేను అది చెప్పేశాను. చెప్పేసిన తర్వాత 20th సెమీ క్రిస్మస్ అయింది. 21st ఏమైందంటే, నా నాలుక తెలియకుండానే అది వాయడం స్టార్ట్ అయిందండి. అయితే ఏమైంది ప్రభు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను, కానీ ఏం అర్థం అవట్లేదు. ధనంతదే వస్తుంది, ధనంతదే తగ్గిపోతుంది. అన్ని టెస్టులు చేశారండి. నేను పోయిన క్రిస్మస్కి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నా. అంటే 23rd 24th వరకు ఒకటి అందరూ చూస్తున్నారు, ఏమైంది అర్థం కాలేదు. అంటే ఇక అడ్మిట్ అయ్యాను, నా దగ్గర ఎవరు ఉండట్లేదు, నేనే ఉంటానని చెప్పి అన్నాను. midnight 12 o'clockకి ధనంతదే లావ్ అయిపోయింది. లావ్ అయిపోతే నాకు అర్థం అవ్వాల. నాతో పాటు ఉండే సిస్టర్ అన్నాను, ఇలా నేను అన్నాను అని అంటే, ప్రసన్న నువ్వెంత తప్పు చేసావు, ఒక దైవ సేవకుడిని నువ్వు ఇంత మాట అన్నావు, దైవ సేవకుడు ఎలాంటి వ్యక్తి అయినా నీకు అనవసరం, నువ్వు ఈ మాట అనవచ్చా అని చెప్పి అతను నన్ను గద్దించింది. అయితే దేవా క్షమించినాను, నేను తప్పే అన్నాను, దైవ సేవకుడిని ఇలా అనకుండా ఉండాల్సిందని చెప్పి నేను ఆ midnightలో పశ్చాత్తాపడినప్పుడు అసలు ఎంత అద్భుత రీతిగా తగ్గిపోయిందంటే, అసలు ఈ రోజు వరకు లేదండి నాకు అది. అసలు నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, నేను ఇది ఇప్పటికీ నాకు ఇలా అనిపించింది, దేవా నీ దైవ సేవకుని ఒక్క మాట అంటే నీ కనుపాపను ముట్టినట్టు అని చెప్పావు. నిజంగా నేను అది తప్పు చేశానని చెప్పి అనుకున్నాను. ఈరోజు దేవుడు యోగ్యత లేని నన్ను, ఎందుకు పనికిరాని నన్ను, నేను ఈ చర్చికి రావద్దు అనుకున్నాను, కానీ దేవుడు ఈ సన్నిధిలో నువ్వు ఉండాలని చెప్పి ఆయన ప్రణాళికలో నన్ను ఇక్కడ ఏర్పరచుకున్నందుకు కోటాను కోట్ల స్తోత్రాలు దేవుడికి. యోగ్యత లేని నన్ను, ఎందుకు లేని నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే, మా రేచులక్కకి ఒక 5-6 నెలల క్రితం బాగాలేదండి, ఫిలిప్ గారి అక్క. అయితే అక్కకు బాగున్నప్పుడు అత్తయ్య ఒక్కరే కూర్చుని బాగా బాధపడుతూ ప్రార్థన చేసుకునేవాళ్ళు. చాలాసార్లు చర్చిలో ప్రార్థన చేశారు. అన్నదమ్ములున్నా తల్లి ఉన్నా సరే దగ్గరుండి ఆదరించేవారు లేక ఆమె ఆ దూరదేశంలో ఉన్నప్పుడు దేవుడే ఆదరించాడు ఆవిడ్ని. అదేవిధంగా దేవుడు స్వస్థపరిచాడు, క్షేమంగా తీసుకొచ్చాడు మా మధ్యలోకి. మా డాక్టర్ ఆంటీని కూడా, ఆమె అయితే అసలు ఐసీయూలో అడ్మిట్ అయ్యి నిజంగా అసలు ఆవిడ పక్షాన దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుందండి. అప్పుడు మాట్లాడలేని స్థితి, అసలు ఏమీ చెప్పలేని స్థితి. పాస్టర్ గారు ఐసీయూలోకి వెళ్ళి, అమ్మని నువ్వు మంచిగా మాట్లాడతావు, సాక్ష్యం చెప్తావు, నీ నోటితోనే సాక్ష్యం చెప్తావు అని చెప్పి పాస్టర్ గారు అంటే,
వాళ్ళ పిల్లలు అయితే రెడీ అయిపోయారు అనమాట. అందరికి ఫోన్ చేసి మాట్లాడాలి, చూసుకోండి అని చెప్పారు. కానీ దేవుడు దైవ సేవకుని యొక్క మాటను ఆయన నిలబెట్టినట్టుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. అదేవిధంగా మా కలక్క వాళ్ళ బాబు అమెరికా వెళ్ళడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోన్ రావడానికి ఒక తల్లి గారిని ప్రేరేపించి దేవుడు అంత హెల్ప్ చేయడానికి అత్తయ్య ప్రార్థనల వల్ల దేవుడు క్షేమంగా అమెరికా తీసుకెళ్లాడండి. లోన్ రావడానికి కృప చూపించాడు. వీటన్నిటిలో మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినందుకు, ఈ రోజున సాక్షిగా నిలబెట్టినందుకు, మీరందరూ ఇంత ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.